హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము పంచారామాలలో ప్రసిద్ధ క్షేత్రమైన కుమారరామం గురించి తెలుసుకుందాము. ఈ గుడికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే దీని స్థల పురాణం మనకి శివ మహాపురాణం, స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. ఏంటి అంటే దీనికి ఒక కథ ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడిని ప్రసన్నం చేసుకుని తన ఆత్మలింగాన్ని ఇచ్చేయమంటాడు. అప్పుడు శివుడు సరే అంటే ఆ తారకాసురుడు శివుడి ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుని విశ్వమంతా బీభత్సం సృష్టిస్తూ ఉంటాడు. దేవతలందరూ భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి మహాశివుడికి పుట్టే బాలకుడు ఈ తారకాసురుని సంహారం గావిస్తాడు అని చెప్తాడు. అప్పుడు అందరూ కూడా మహాశివుణ్ణి ప్రార్థించగా మహాదేవుడు తన తపోశక్తితో చిన్న బాలకుడైన కార్తికేయునికి జీవం పోస్తాడనమాట. అప్పుడు ఆ కార్తికేయుడు ధనుర్విద్యలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచే నేర్చుకుని పెద్దవంగానే తారకాసురుని సంహారాన్ని గావిస్తాడు. అయితే అప్పుడు అతని తారకాసురుని గొంతులో ఉన్న శివలింగం ముక్కలై ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పడుతుంది. అట్లా ఇక్కడ కుమారరామంలో పడిన శివలింగమే కుమారరామం దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. పంచారామాలుగా ప్రసిద్ధి చెందినాయి అన్నమాట. సో అది అండి కథ. ఇక్కడ కుమారరామం రూపంలో శివలింగము భక్తుల పూజలు అందుకుంటుంది. సో ఇంకో ఎపిసోడ్లో మనము ఇంకో టెంపుల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. బై బై.